హలో ఆల్. సో, చాలా డేస్ నుంచి నాకు వీడియోస్‌లో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటూ ఉంటారేమో నేను కామెంట్స్‌కి రిప్లై ఇవ్వకపోతే నేను చదవనేమో కామెంట్స్ అని చెప్పేసి. సో, చాలా కామెంట్స్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా! బికాజ్ ఇప్పుడు నేను ఏదైతే వీడియో పోస్ట్ చేస్తానో, ఈ యొక్క వీడియో కామెంట్సే కాకుండా పాత వీడియోస్ ఇప్పుడు ఎవరైనా చూస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళేమైనా కామెంట్స్ పెట్టినా కూడా అవి ఫ్లో అవుతాయన్నమాట. సో, ఆ ఫ్లో అయ్యే కామెంట్స్‌లో నేను కొన్ని కామెంట్స్ రిప్లై ఇస్తాను. అండ్ కొన్ని కామెంట్స్ స్కిప్ అయిపోతూ ఉంటాయన్నమాట. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను చాలా కనెక్ట్ అవుతూ ఉంటాను. అండ్ చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాను. మీరు పెట్టే కామెంట్స్‌కి చాలా మోటివేట్ కూడా అవుతూ ఉంటాను. మీతో షేర్ చేసుకోలేనేమో కానీ, బట్ డెఫినెట్‌గా మీరు పెట్టిన ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను. అండ్ దాంట్లో భాగంగానే చాలా కామెంట్స్‌లో అడిగిందేంటంటే, ఆద్య ఏజ్ గురించి నేను చాలా సార్లు చెప్పినా కూడా కొత్త వ్యూవర్స్ ఉంటారు కదా! వాళ్ళకి తెలీదు. సో, ఆద్య ఏజ్ వచ్చేసి రైట్ నౌ 2.2 ఇయర్స్. నవంబర్ 2022లో బోర్న్ అయిందనమాట ఆద్య. సో, 2.2 ఇయర్స్ లాస్ట్ నవంబర్‌కి 2 కంప్లీట్ అయిపోయి 3 రన్నింగ్ అవుతూ ఉంది ఆద్యకి. అండ్ స్కూల్ గురించి చాలా కామెంట్స్‌లో అడిగారు. "అక్క మీరు స్కూల్ జాయిన్ చేపిస్తున్నారా? ఆద్యకి ఆల్రెడీ జాయిన్ చేపిచ్చారా? హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు కదా! స్కూల్ అవసరం లేదా?" అని. అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా మెసేజెస్ వచ్చినవేంటి అంటే, "మేము హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం కదా! ఇంకా ప్లే స్కూల్ ఎందుకు? హోమ్ స్కూలింగ్ చేయిస్తున్నాం కదా! ఇంకా నర్సరీ, ఎల్‌కేజీ ఎందుకు? మేము డైరెక్ట్‌గా యూకేజీ వేపిస్తామని" కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వై స్కూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏ ఏజ్‌లో స్కూల్ జాయిన్ చేపిస్తే కరెక్ట్‌గా ఉంటుంది అన్నది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆద్యని ఏ స్కూల్‌లో జాయిన్ చేయించాను అండ్ నేను ఏ సిలబస్ ఆద్య కోసం చూస్ చేసుకున్నాను. అండ్ నేను స్కూల్‌లో జాయిన్ చేపించడానికి పారామీటర్స్ ఏవేవి చూస్ చేసుకున్నాను అన్నది వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు మంచిగా యూజ్‌ఫుల్ అనిపిస్తది ఇన్ఫర్మేషన్ అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక పారామీటర్ తీసుకుందాం. అంటే నేను ఆద్యకి ఏ స్కూల్‌లో జాయిన్ చేయించాను. నేను ఏ పారామీటర్స్ చూసుకున్నానన్నదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో, ఫస్ట్ థింగ్ నేను చూసుకున్నది ఏంటి అంటే, ఇంట్లో వెంటిలేషన్, సన్‌లైటే కాకుండా స్కూల్‌లో కూడా వెంటిలేషన్ అండ్ సన్‌లైట్ ఉండాలి. బికాజ్ ఎందుకంటే వెంటిలేషన్ అండ్ సన్‌లైట్ స్కూల్‌లో గనుక పిల్లల మీద పడకపోతే ఈవెన్ అది కూడా చాలా ఎఫెక్ట్ చేస్తది బేబీ హెల్త్ మీద. బికాజ్ ఎందుకంటే మీరు ఏ స్కూల్ అయినా జాయిన్ చేయించండి. ఫ్యాన్సీ స్కూల్స్, లో స్కూల్, హై స్కూల్ ఏదైనా మీకు అనుకూలంగా మీ బడ్జెట్‌లో ఏ స్కూల్ వస్తే ఆ స్కూల్‌లో జాయిన్ చేయించండి. కాకపోతే వీటిని బాగా చెక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ బికాజ్ ఇంత చిన్న పిల్లలకి ఏం చెక్ చేసుకుంటాము అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడే మనం ఎక్కువగా చెక్ చేసుకోవాలి. పెద్దగా అయిపోయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు కానీ బేస్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ నేను ఆద్య కోసం నేనేం చూస్ చేసుకున్నాను అంటే ఫస్ట్ థింగ్ సన్‌లైట్ ఉండాలి స్కూల్‌లో. అండ్ నెక్స్ట్ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బయట ఆడిపిస్తూ ఉండాలి గ్రౌండ్‌లో. బికాజ్ ఇంటర్నల్‌గా కాదు. ఇప్పుడు ఏమైపోయాయంటే మోస్ట్ ఆఫ్ ద ప్లే స్కూల్స్ ఇండివిడ్యువల్ హౌసెస్ తీసుకొని ప్లే స్కూల్ పెట్టడం కానీ, నెక్స్ట్ తర్వాత ఓన్లీ ఒక మెయిన్ రోడ్స్ మీద స్కూల్స్ ఉండడంతో బయట ప్లే గ్రౌండ్ లేకపోవడం కానీ, ఇలా చాలా చాలా ఉన్నాయి కదా స్కూల్స్. అలా కాకుండగా మంచి వెంటిలేషన్‌లో బేబీస్ ఆడుకునే విధంగా అండ్ ఒక వాళ్ళ క్లాస్ రూమ్‌లోకి నార్మల్ ట్యూబ్ లైట్స్ కాకుండగా బయట సన్‌లైట్ కూడా లోపలికొచ్చే విధంగా, ఇలా ఉండే విధంగా ఫస్ట్ మీరు ప్రెమిసెస్‌ని చెక్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత హైజీన్. బేబీస్‌కి హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. బికాజ్ స్కూల్‌కెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఎక్కువ జలుబులు, జ్వరాలు, నెక్స్ట్ దగ్గులు ఇవి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే చాలా మంది పిల్లలుంటారు. మనం దేన్ని ప్రెడిక్ట్ చేయలేం. బట్ ఓకే. మన సేఫ్టీ కోసం మనమైతే చూసుకోవాలి. కొంచెం స్కూల్ హైజీన్ మెయింటైన్ చేసి, వాష్‌రూమ్స్ చెక్ చేసుకోండి స్కూల్‌కెళ్ళి. అక్కడ వాష్‌రూమ్స్ కూడా నీట్‌గా ఉండాలి. అండ్ దెన్ థర్డ్ థింగ్ కరిక్యులమ్ చెక్ చేయండి. వాళ్ళు ఓన్లీ ఇండోర్ యాక్టివిటీస్ చేపిస్తున్నారా? ఔట్‌డోర్ యాక్టివిటీస్ చేపిస్తున్నారా? లేదా పిక్నిక్స్‌కి తీసుకెళ్తున్నారా? బయటికి ఏదన్నా ఎక్స్‌ప్లోర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏదైనా అజెండా ఉందా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇవాళ రేపట్లో ప్రతి స్కూల్‌లో కూడా కలర్ డేస్ అని, వెజిటబుల్ డే అని ఇలా చాలా డేస్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. సో, అలాంటి యాక్టివిటీస్ కూడా కొన్ని ఉండే విధంగా చూసుకోండి. సో దట్ బేబీకి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తది వెళ్ళడానికి. అండ్ ఇంకొకటేంటి అంటే వాళ్ళ టీచింగ్ మెథడ్ చూసుకోండి. ఇప్పుడు చాలా ఏమైపోతుంది అంటే బుకిష్ నాలెడ్జ్ పిల్లలకి కాకుండగా క్రియేటివ్ నాలెడ్జ్ బేబీస్‌లో డెవలప్ అవ్వాలి అంటే మీరు టీచింగ్ మెథడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. టీచింగ్ మెథడ్‌ని చెక్ చేసుకోండి. టీచింగ్ మెథడ్ ఎప్పుడైనా సరే యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఏ నేర్పిస్తున్నారు అంటే డైరెక్ట్‌లీ టు ఏ నేర్పించకూడదు పిల్లలకి. ఫస్ట్ స్ట్రోక్స్ నేర్పించాలి. దాని తర్వాత స్ట్రోక్స్ కూడా పిల్లలు హోల్డ్ చేసి రాయకపోతే సాండ్‌లో ట్రేసింగ్ చేపిచ్చడం కానీ, నెక్స్ట్ ఆ తర్వాత ట్రేసింగ్ బోర్డ్‌లో ట్రేసింగ్ చేపిచ్చడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయా? క్లే ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయా? సో, ఇవన్నీ పారామీటర్స్‌ని చెక్ చేసుకోండి. ఇన్ని పారామీటర్స్‌లో అట్‌లీస్ట్ 4 అన్నా మీట్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు చూజ్ చేసుకునే స్కూల్ అనేది బెస్ట్ స్కూల్ అనమాట. అన్ని యాక్టివిటీస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అన్నీ కూడా ఒక స్కూల్‌లో ఉండడం అది పాసిబుల్ కూడా కాదు. అండ్ ఒకవేళ పాసిబుల్ అయితే బడ్జెట్ అన్నది మన రేంజ్‌లో ఉండదు. సో, ఆ స్కూల్ పిల్లలకి అంత చిన్న పిల్లలకి అంత బడ్జెట్ పెట్టడం ఇట్స్ నాట్ థట్ కరెక్ట్ ఆల్సో. అందుకని చెప్పేసి మీరు ఒక 4, 5 అన్నా మీట్ అయ్యేటట్టు చూసుకోండి. బట్ ఒకటి మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. బేబీకి స్కూల్‌లో సన్‌లైట్ పడాలి. ఆర్ ఎల్స్ న్యాచురల్ లైట్ ఉండాలి. ఎంత ట్యూబ్ లైట్స్ వేసినా అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ న్యాచురల్ లైట్ అనేది రూమ్‌లోకి రావాలి. క్లాస్ రూమ్‌లోకి. అండ్ వన్ మోర్ థింగ్ వాళ్ళ టీచర్ ఎవరైతే మీ బేబీని వదులుతున్నారో, వాళ్ళ టీచర్ వెల్ ఎడ్యుకేటెడా? అంటే మీరు మాట్లాడితే అర్థమవుతది కదా! నర్సరీ పిల్లలకి సో హై డిగ్రీస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కమ్యూనికేషన్ ఎలా ఉంది? అండ్ ఒక మదర్ టీచర్‌గా పిల్లలకి ఎలా నేర్పిస్తది? అండ్ మనం మాట్లాడితే మనకు ఆల్రెడీ కమ్యూనికేషన్ అర్థమవుతది. తనకెంత ఓపిక ఉంది, తను ఎలా చెప్పగలుగుతది అన్నది. ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంది అంటే, ఆద్యని ఎక్కడ జాయిన్ చేపిచ్చానన్నది చెప్తాను. ఆద్యకి మేము నిన్ననే అడ్మిషన్ తీసుకున్నాము. అండ్ తననొచ్చేసి నా కమ్యూనిటీకి దగ్గరలో జాయిన్ చేపిచ్చుకున్నాననమాట. ఎందుకు అంటే, నాకు ఆద్య ఇంత చిన్న ఏజ్‌లోనే ఫుల్ జర్నీ చేసి స్కూల్‌కెళ్ళి రావడం నాకస్సలు ఇష్టం లేదు. నేనే డ్రాప్ చేసి, నేను పికప్ చేసుకునే విధంగా నేను ఫస్ట్ నాకు నియర్ బై ఉన్న స్కూల్‌ని నేను చూజ్ చేసుకున్నాను. అండ్ అది బై డిఫాల్ట్ అది సిబిఎస్ఈ క్యాంపస్ అనమాట. సో, సీ ఏ సిలబస్ అయినా పర్లేదు. సిలబస్ విషయానికొస్తే చాలా ఆహ్, సిలబస్ కొన్ని స్కూల్స్ కొన్ని సిలబస్ ఫాలో అవుతుంది. కొన్ని స్కూల్స్ స్టేట్ సిలబస్ ఫాలో అవుతుంది. కొన్ని స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతుంది. కొన్ని స్కూల్స్ వచ్చేసి ఐటీ, కేంబ్రిడ్జ్ ఇలా చాలా స్కూల్స్ చాలా విధంగా ఫాలో అవుతాయన్నమాట. ఏంటి ఎస్ సి స్టేట్ సిలబస్ తీసుకుంటే ఏంటి యూజ్? సీబీఎస్‌ఈ తీసుకుంటే ఏంటి యూజ్? ఆర్ ఎల్స్ వేరే తీసుకుంటే ఏంటి యూజ్ అని మీరు అనుకోవచ్చు. సబ్జెక్ట్స్ అన్నవి చాలా 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 ఇంపార్టెంట్ బేబీస్ లైఫ్‌లో. మీరు ఏది చూజ్ చేసుకున్నా, స్టేట్ చూజ్ చేసుకున్నా, సెంట్రల్ చూజ్ చేసుకున్నా, ఐటీఓ, కేంబ్రిడ్జ్ చూజ్ చేసుకున్నా, ఏది చూజ్ చేసుకున్నా గూడా మీరు మీ పిల్లలకి ఆ స్కూల్‌లో చెప్పే టీచింగ్ విధానాన్ని బట్టి మీ పిల్లల్లో నాలెడ్జ్ అన్నది పెరుగుతది. బట్ మీకు టూకీగా ఒకటైతే ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ స్టేట్ సిలబస్ గురించి ఆలోచిస్తే, స్టేట్ సిలబస్ అనేది దేనికి బెస్ట్ అంటే, మన రీజనల్ స్టడీస్ అండ్ మన ఎథికల్ స్టడీస్‌ని మంచిగా నేర్చుకోవాలి. అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్‌కి స్టేట్ సిలబస్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట. సీబీఎస్ఈ సిలబస్ దేనికి యూజ్ అవుతుంది అంటే, సీ స్ట్రక్చరల్ లెర్నింగ్ కావాలి. నెక్స్ట్ తర్వాత సెంట్రల్ ఎగ్జామ్స్‌కి అప్లై చేయాలి. అండ్ సెంట్రల్ లెవెల్‌లో ఎగ్జామ్స్ రాయాలి. థింకింగ్ స్కిల్స్ అన్నవి ఎక్కువగా డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సీబీఎస్ఈ ఈస్ ద బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఐసీఎస్ఈ. ఐసీఎస్ఈ అన్నది దేనికి బెస్ట్? ఒకవేళ మీ బేబీ ఎక్కువ అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అండ్ డీపర్‌గా ఫోకస్ చేసి నేర్చుకోవాలి అంటే ఐసీఎస్ఈ ఈస్ ద బెస్ట్. నెక్స్ట్ తర్వాత ఐబీఎం, కేంబ్రిడ్జ్ దేనికి అంటే ఎక్కువ అనలిటికల్ స్కిల్స్ అన్నవి పెరుగుతాయన్నమాట. సో, ఐబీఎం, కేంబ్రిడ్జ్ ఏంటి అంటే ఎక్కువగా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ క్రిటికల్ థింకింగ్ అన్నది బాగా డెవలప్ అవుతదనమాట. ఒక్కొక్క సిలబస్‌కి ఒక్కొక్క స్టాండర్డ్ అండ్ అజెండా ఉంటుంది. దాని బేస్ మీదే అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, సిలబస్ గురించి నన్నడిగితే ఇట్స్ లీస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఏ సిలబస్ తీసుకున్నా టీచింగ్ చెప్పే విధంలో ఉంటుంది. మీరు ఐసీఎస్ఈ తీసుకొని వాళ్ళు టీచింగ్ ఉట్టి బుకిష్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారు అంటే ఇట్స్ వెరీ వెరీ వేస్ట్. అండ్ ఇప్పుడు ఒకవేళ స్టేట్ సిలబస్ తీసుకొని వాళ్ళు లెర్నింగ్ మెథడ్ వచ్చేసి ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ మెథడ్‌లో అండ్ బేబీ ఎక్స్‌ప్లోర్ చేసే విధంగా నేర్పిస్తున్నారు అంటే ఇట్స్ వెరీ బెస్ట్. ఏ స్కూల్‌ని చూజ్ చేసుకున్నా ఫస్ట్ థింగ్ మీకు చాలా దగ్గరగా పక్కనున్న స్కూల్‌కి జాయిన్ చేసుకోండి. అది ఏ సిలబస్ అయినా పర్వాలేదు. ఎందుకు అంటే పిల్లలు ఎక్కువగా జర్నీ చేసి చాలా స్ట్రెస్ అవుతున్నారు. ముఖ్యంగా సిటీలో ఉన్న పిల్లలు హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాళ్ళు బస్‌లో వచ్చి, పోయి
చాలా స్ట్రెయిన్ అయిపోతారు. సో, ఏది దగ్గరలో ఉంటే ఆ స్కూల్‌లో వేసేసుకోండి. బట్ నేనేదైతే చెప్పానో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే పిల్లలు స్కూల్‌లో జాయిన్ అవ్వంగానే స్కూల్‌కి వెళ్తారా? ఏడుస్తారా? అన్నది చాలా ఎక్కువ డౌట్స్ ఉంటాయి కదా! మన పిల్లలకి 2½ ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అంటేనే ఆ 3 ఇయర్స్ వరకు మన దగ్గరే ఉండి, మన పొట్టలో నుంచే మన దగ్గరే ఉండి, మన అలవాటయిపోయి, మన ఊపిరి అలవాటయిపోయి, మన టచింగ్ అలవాటయిపోయి, వాళ్ళొక సరౌండింగ్ అండ్ చాలా సరౌండింగ్‌లో పెరుగుతారు. చాలా కంఫర్ట్ బౌండరీస్‌లో పెరుగుతారనమాట. వన్స్ వాళ్ళు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే, వాళ్ళు స్టెప్ ఆన్ అవుతున్నారు స్కూల్‌కి అంటే, వాళ్ళు చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. అండ్ చాలా కొత్త వాళ్ళకి అండ్ చాలా మనుషుల్ని ఎక్స్‌ప్లోర్ చేయాల్సొస్తది. వాళ్ళ దగ్గరున్న కంఫర్ట్ బౌండరీస్‌ని దాటి వెళ్ళిపోతున్నారు. సో, అలాంటప్పుడు కొంతమంది పిల్లలకి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. కొంతమందికి 2, 3 డేస్ పట్టొచ్చు. కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు. కొంతమందికి 6 మంత్స్ కూడా పట్టొచ్చు. సో, డోంట్ వరీ బేబీ ఏడుస్తున్నాడు, స్కూల్‌కి వెళ్ళట్లేదు, సతాయిస్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే మనల్ని ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్ళి పెట్టాలి అంటే యాస్ ఎ అడల్ట్స్ మనకి కొంచెం అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంటుంది. అనలైజ్ చేసుకునే మెంటాలిటీ ఉంటుంది. మింగిల్ అయ్యే మెంటాలిటీ ఉంటుంది. మనం ఇప్పటివరకు లోకాన్ని చాలా ఎక్స్‌ప్లోర్ చేసాం కాబట్టి, మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడతది, 1 అవర్ పడతది అండ్ కొంతమందికి 1 డే కూడా పడతది మింగిల్ అయ్యి కొంచెం ఫ్రీగా మాట్లాడాలి అంటే. అలాంటిది అంత చిన్న బేబీ స్కూల్‌కి వెళ్ళి మింగిల్ అవ్వాలి అంటే వాళ్ళకెంత టైం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. సో, బేబీస్‌ని ఫోర్స్‌ఫుల్‌గా స్కూల్‌కి పంపించకుండా చాలా ఇష్టంగా స్కూల్ మీద ఇంట్రెస్ట్ పెరిగే విధంగా చేసి స్కూల్‌కి పంపించండి. అండ్ స్కూల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇంట్లో ఎంతసేపు ఉన్నా హోమ్ స్కూలింగ్ చేయగలుగుతాం. పిల్లల నాలెడ్జ్‌ని వేస్ట్ చేయకుండగా మనం ఏదో కొంచెం ట్రైన్ చేయగలుగుతాం అంతే తప్ప, పిల్లలు సోషలైజ్ అవ్వాలి, ఒకళ్ళతో మాట్లాడాలి అండ్ వాళ్ళంతకు వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి అంటే వాళ్ళు సోషలైజ్ ఖచ్చితంగా అవ్వాలి. సోషలైజ్ ఎక్కడ అవ్వగలుగుతారు అంటే స్కూల్‌లోనే అవ్వగలుగుతారు. బికాజ్ 2-3 అవర్స్ అట్‌లీస్ట్ ఫర్ ప్లే స్కూల్ 3 అవర్స్, 4 అవర్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు మంచిగా ఎక్స్‌ప్లోర్ అవ్వగలుగుతారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఫర్ నర్సరీ పిల్లలు 9:00 నుంచి 3:00 అలా ఉండగలుగుతారు కాబట్టి, ఇంకా ఎక్స్‌ప్లోర్ అవ్వగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. వాళ్ళలో ఉన్న లీడర్‌షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అండ్ వాళ్ళలో ఉన్న అనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతాయి. ఇలా చాలా, చాలా, చాలా మైల్‌స్టోన్స్ వాళ్ళు అచీవ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మన పిల్లలు 3 ఇయర్స్ వరకు మన దగ్గరే ఉంటారు కాబట్టి, మనం ఏంటి, మనం ఎంత ప్రేమ చూపిచ్చినా, ఎంత ఆప్యాయంగా పెంచాలి అనుకున్నా, ఈ 3 ఇయర్స్ వరకే. 3 ఇయర్స్ ఒక్కసారి దాటి వాళ్ళ వరల్డ్ వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఒక్కసారి వాళ్ళు వెళ్తే గనక స్కూల్‌లో గనక అడుగు పెడితే, మనకు చిన్న చిన్నగా దూరం అవుతారనమాట. అట్లని చెప్పేసి మదర్ అండ్ డాటర్ ఆర్ మదర్ అండ్ సన్ బాండింగ్ వేరవుతదని కాదు. వాళ్ళు స్పెండ్ చేసే టైమ్ బికాజ్ ఇంతవరకు మనమే లోకం, మమ్మీయే లోకం, డ్యాడీయే లోకం, మా ఇల్లే లోకం అన్న పిల్లలు ఒక్కసారిగా ఫ్రెండ్స్, టీచర్స్, క్లాస్‌మేట్స్ ఇలా చాలా కొత్త కొత్త పీపుల్ అనేవి వాళ్ళ లైఫ్‌లో వచ్చినప్పుడు చిన్న చిన్న బిహేవియర్ ఇష్యూస్ కానీ, చిన్న చిన్నగా ఏమంటారు కొంచెం ఆహ్, వాళ్ళ ప్రవర్తనలు తేడా రావడం అండ్ వాళ్ళు నడవడికలో తేడా రావడం అన్నవి చాలా కామన్. సో, ప్లీజ్ డోంట్ ఏమంటారు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్కూల్ పోయి వీడంతా ఇలా ఇలా నేర్చుకొనొస్తున్నాడు, అలా నేర్చుకొనొస్తున్నాడు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ కరెక్ట్ ద బేబీస్. బికాజ్ ఎందుకంటే మనమే ఉన్నాము. ఒక 1 వీక్ ఒకళ్ళతో మాట్లాడుతున్నాము. డిఫరెంట్ స్లాంగ్ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము అంటే, ఆ స్లాంగ్ మనకి ఎంతో కొంత వచ్చేస్తది మన లాంగ్వేజ్‌లో. కదా! అలాగే పిల్లలు ఎవ్రీడే స్కూల్‌కెళ్ళి ఆ క్లాస్‌మేట్స్‌తో మింగిల్ అవుతున్నప్పుడు వాళ్ళ బిహేవియర్స్ ఎంతో కొంత వస్తది పిల్లలకి. దాన్ని మనం కరెక్ట్ చేయాలే తప్ప దాన్ని క్రిటిసైజ్ చేసి పిల్లల్ని తక్కువ చేయకూడదనమాట. మీరెప్పుడు గూడా పిల్లల్ని తక్కువ చేయొద్దు, క్రిటిసైజ్ చేయొద్దు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని కరెక్ట్ చేయండి. ఇది కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని మాత్రమే చెప్పండి. ఇదే చెయ్యాలి, ఇదే తినాలి, ఇక్కడే ఉండాలి అని కాకుండగా 2, 3 ఆప్షన్స్ ఇస్తూ వాళ్ళని కొంచెం సెటరేట్ చేస్తూ వెళ్ళండి. టైం పడతది. 1 ఇయర్, 2 ఇయర్స్ టైం పడతది. స్లోగా వాళ్ళు అలవాటయిపోతారు. యూకేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ వచ్చేలోపు మీ పిల్లలు జమ్ అవుతారనమాట. సో, ఇలా ఓపికగా మనం పిల్లలకి నేర్పిస్తే ఆర్ పిల్లల బిహేవియర్ ఆర్ డిసిప్లిన్‌ని కంట్రోల్ చేస్తే పిల్లలు చాలా చక్కగా పెరుగుతారు.
ఈ వీడియోలో నేను ఎంతైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నానో అదంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అండ్ ఫ్యూచర్ వీడియోస్‌లో నేను ఖచ్చితంగా ఆద్య స్కూల్ జర్నీని కూడా షేర్ చేస్తాను. బికాజ్ యాక్చువల్‌గా ఇప్పటి నుంచి పంపిద్దాం అనుకున్నాము. బట్ మేము ట్రిప్ వెళ్తున్నాం అనమాట టుమారో. మళ్ళీ గ్యాప్ పడతది కదా ఆద్యకి అన్న ఉద్దేశంతో, సరే ఎళ్ళొచ్చిన తర్వాత ఒకటేసారి పంపిద్దాం అని చెప్పి పోయి అడ్మిషన్ తీసుకొని ఫీజ్ పే చేసి వచ్చామనమాట. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఆద్యకొచ్చేసి 2½ ఇయర్స్‌కి అంటే జూన్ మంత్ ఈ అకాడమిక్ ఇయర్ జూన్ మంత్‌కి ఆద్యకి 2½ ఇయర్స్ వస్తది. అండ్ నర్సరీ జాయిన్ చేపిచ్చాను నేనైతే. ప్రెజెంట్ స్కూల్స్‌లో క్రైటీరియా వచ్చేసి 3 కంప్లీట్ అయిపోవాలంట. అంటే థర్డ్ బర్త్‌డే కంప్లీట్ అయిపోయిన తర్వాతే నర్సరీ జాయిన్ చేయించుకుంటారు. బట్ నేను అలా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పై వాళ్ళతో మాట్లాడి, నెక్స్ట్ ఆ ప్రిన్సిపల్‌తో మాట్లాడి, ఇలా ఆద్యకి అన్నీ వచ్చు ఓరల్‌గా తను అన్నీ చెప్పగలుగుతుంది. ఓన్లీ ద థింగ్ తను రిటన్ ప్రాక్టీస్ చేయాలి. సో, తను పికప్ అయిపోతుంది అండ్ నేను కూడా కేర్ తీసుకుంటాను అని చెప్పి 2½ ఇయర్స్ అయినా కూడా తనని నర్సరీలో నేను జాయిన్ చేపిచ్చాను. ఆహ్, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్‌లో నాకు తెలిసి జాయిన్ చేపించకపోవచ్చు. అండ్ తను నాకు చెప్పారు ముందే కాన్స్ కూడా చెప్పారనమాట. మేమిప్పుడు తీసుకుంటాం మేడం. మీ బేబీ టాలెంట్ చూసి, ఐక్యూ లెవెల్స్ చూసి నాకు కూడా తీసుకోవాలనిపిస్తుంది. బట్ ద థింగ్ ఏంటి అంటే ఒకవేళ ఫస్ట్ క్లాస్‌కి 6 కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయించాలి అంటే మీ బేబీ యూకేజీ క్లాస్ అన్నది 2 టైమ్స్ చదవాల్సొస్తుంది అని చెప్పారనమాట. వి ఆర్ రెడీ ఫర్ దట్. బికాజ్ ఎందుకంటే నాకు తను తనకు ఆల్రెడీ రైమ్స్ వచ్చు. నర్సరీలో ఏవేవైతే చెప్తారో వర్డ్స్, రైమ్స్, తెలుగు అక్షరాలు, హిందీ అక్షరాలు 1-10 ఆర్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న బేసిక్ థింగ్స్ ఆల్రెడీ తనకొచ్చు. స్టిల్ నాకు 1 ఇయర్ వెయిట్ చేసి తను కొంచెం లాగ్ అయ్యేదానికంటే ఇది బెటర్ ఆప్షన్ అని నేను ఇలా చూజ్ చేసుకున్నాననమాట. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయింది అంటే యూకేజీ అన్నది డబుల్ టైమ్స్ చదివిస్తాను నేను. అండ్ డబుల్ టైమ్ చదివించినప్పుడు కూడా ఆ ఇయర్ అదే సిలబస్ చదవకుండగా ఈవెన్ ద మోర్ డాన్స్ క్లాస్ కానీ, కరాటే కానీ ఏదో ఒక యాక్టివిటీలో నేనైతే జాయిన్ చేపిస్తాను. అండ్ సమ్‌హౌ బ్యాలెన్స్ చేద్దాము అన్న ఉద్దేశంతో ప్రెజెంట్ అయితే ఆద్యని నర్సరీకేసేసాననమాట. అంటే మార్చ్, ఏప్రిల్, మే అనేది ప్లే స్కూల్ ఎళ్తుంది. జూన్ అకాడమిక్ ఇయర్ నుంచి నర్సరీ జాయిన్ అవుతదనమాట ఆద్య. అండ్ నాకు అడ్మిషన్ తీసుకునేటప్పుడే నా కళ్ళలో వాటర్ వచ్చేసాయి. అరే! నా బేబీ ఇంత పెద్దగా అయిపోయింది ఆల్రెడీ స్కూల్‌కెళ్ళింత అని చెప్పేసి. యెస్. చూస్తుండగానే మన పిల్లలు చాలా పెద్దగా అయిపోతున్నారు. అండ్ ఏమంటారు జస్ట్ ఇలా బ్లింక్ చేసి ఇలా తెరిచేలోపే అయిపోయింది ఇంత జర్నీ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు మొన్న డెలివరీ అయినట్టు అనిపిచ్చింది. మొన్నే బేబీకి బారసాలయినట్టు అనిపిచ్చింది. ఫస్ట్ బర్త్‌డే అయిపోయిందనిపిచ్చింది. సో, అప్పుడే స్కూల్‌కెళ్ళిపోతున్నారు. డేస్ అన్నవి అలా ఫాస్ట్‌గా రన్ అవుతున్నాయి. మనం కూడా రన్ అవుతూ ఉండాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అనిపిచ్చిందని అనుకుంటున్నాను. కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏంటి? మీ సజెషన్స్ ఏంటి అనేది. సో దట్ కామెంట్స్ చూసే వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది. అండ్ మీకెవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి వీడియోని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.